ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు. భగవంతుడు అనుకుంటున్నాడు ఏమంటే సుఖమునందు నన్ను కోరరు మానవులు కష్ట సమయమందు కావలయు ఆపదందు వారి కల్పడకుండిన ఇచ్చుకుందురేమో పెట్టినట్లు ఆయన అంటాడు దేవుడు. అరే ఆపదప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు, మిగతాప్పుడు రాడు. కాబట్టి దేవుడిని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆరోగ్యం అనేటువంటిది దగ్గర ఉంటుంది. ఎందుకంటే పలకరింపు లేకపోతే అనుబంధాలు ఉండవు, ఒకరికి ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలు ఉండవు, నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు, భావాలకు విలువ ఇవ్వకుంటే బంధాల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది, క్షమించే గుణం లేకపోతే బంధాలు కొనసాగవు, కష్టమవుతుంది. అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, నిరాశవాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు, వాటిని పొరపాటున దగ్గరకు రానియకండి. జీవితంలో పైకి రావడం అనేది సుఖపడడం జరగదు. ఈ 5 బద్ధకం ఏంటి? అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, నిరాశవాదం. వీటిని వదులుకున్నవాడు చాలా చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి తొందరగా అయిపోతుంది. టీఎస్జీఆర్ఏ ఆందోళన మండల శాఖ ఈరోజు 28/2/2025 మనము విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి సీనియర్లు మరియు మిత్రులు మరి గురు సమానులైనటువంటి చంద్రమౌళి సార్, వెంకటకృష్ణయ్య సార్ మరి వీళ్ళందరి జన్మదినాలు ఈ నెలలో మనము జరుపుకోవడం కొరకు ఇక్కడ సమావేశం కావడము జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని యాక్టివ్లోకి తీసుకురావడం జరిగింది. మరి దినదిన అభివృద్ధి చెందుతూ చూసే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ రోజు మీటింగ్ పెడితే మాకు 10 మంది కూడా రాలేరు. అసలు ఎవరున్నారో రిటైర్ వాళ్ళు కూడా తెలియదు. ప్రేమ్ సార్, నేను, నవీన్ సార్, శంకరప్ప సార్, రాధాకృష్ణ గౌడ్ సార్, ఇలా ఒక 10 మంది, సదాశివ్ గౌడ్, వీరేశం సార్, ఎస్ శంకర్, ఓకే. అయితే ఇట్లా కొద్దిమందిని సమావేశం, ఈ భవనం కూడా మన ఆధీనంలో లేకుండే, ఎస్టీఓ ఆధీనం నుండి మొత్తం చెత్త నింపుతుండే. మరి దాన్ని దినదినము కష్టపడి అభివృద్ధి చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం, మనమందరం ఇక్కడ సంఘభవనం దగ్గర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే స్థితికి ఎదగడం మీ అందరి సహకారం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఒక చిన్న విషయము, లారీ ఫేస్, సెర్గీ బెన్, ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నారా? లారీ ఫేస్, సెర్గీ బెన్ ఇప్పుడే వింటున్నాయి, రైట్. కానీ వాళ్ళని అందరూ ఉపయోగించుకుంటున్నాం. గూగుల్ను స్థాపించినటువంటి వ్యక్తులు. ఈరోజు ప్రతి అంశాన్ని మనము తెలుసుకోవాలంటే సెర్చ్ చేస్తున్నాం. ఎల్లపై సెర్చ్ చేస్తున్నాం, గూగుల్. పక్కోడు ఆడున్నాడో తెలుసుకోవాలంటే కూడా గూగుల్. అయితే ఆ గూగుల్ను స్థాపించినటువంటి వ్యక్తులు, శాన్ ఫ్రాన్సిస్కోలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులు, సమాజానికి ఏమన్నా మేలు చేయాలి అనే ఒక తపనతోటి, ఏదన్నా ఒకటి మనం పుట్టినందుకు సమాజానికి ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో గూగుల్ను 1998 సెప్టెంబర్ 4న స్థాపించడం జరిగింది. మరి ఆ విధంగా ఈరోజు ప్రపంచంలో 802 కోట్ల జనాభా ఉంది. అందులో 70% మంది గూగుల్ను ఉపయోగించుకుంటారు. గూగుల్లో ప్రతిదీ ఫ్రీ సర్వీస్. మ్యాపింగ్, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంతకుముందు వెహికల్లో వెళ్తే పట్టణంలో 10 సార్లు రాపి అడుగుతుంటే ఇప్పుడు ఎవరిని అడగకుండా చక్కగా ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్రీ సదుపాయాలు వాళ్ళు ప్రపంచానికి ఇచ్చారు, ఏమీ ఆశించకుండా. అట్లా నిస్వార్థ సేవ అనేటువంటిది సమాజంలో మరి వాళ్ళను కనీసం వాళ్ళ పేరు కూడా మనకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి, లారీ ఫేస్, సెర్గీ బెన్, వీళ్ళిద్దరూ మరి ఏమీ ఆశించకుండా సమాజంలో ప్రపంచం మొత్తంలో 70% మందికి ఉపయోగపడతా ఉంది. అంటే మనం చేసే సర్వీసెస్ కూడా ఆ విధంగా మన పేరుందా లేదా
మనం గుర్తిస్తారా లేదా మనకు అవసరం లేదు. మన సర్వీసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సర్వీసెస్కు ప్రాధాన్యత ఇచ్చి మరి అందరి సేవలో మీరందరూ కూడా సేవా దృక్పథంతో పనిచేస్తూ మేము కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తాం. మీ అందరూ మిమ్మల్ని తప్పు చేస్తే కూడా సజెస్ట్ చేయండి, మంచి మార్గంలో ప్రయాణిద్దాం, అందరికీ అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకా ఇతర పెన్షన్ సమస్యలు కానీ ఏమున్నా అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అన్నింటినీ సాల్వ్ చేయడానికి సంఘం ఎప్పుడు ఎల్లవెల్లలా మీకు అందుబాటులో ఉంటుంది. సంఘం తరఫున కార్యక్రమం చేసినటువంటిది చాలా మంచి కార్యక్రమం. ఇది ఒకటే కాకుండా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదున్నా మనం అందరం ఒక దగ్గర కూడి ఏ పని చేయాలనుకున్నా కానీ సాధ్యమవుతుంది. ఐక్యత లేనిది ఏ పని కూడా కాదు, మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అది. మనం విశ్రాంతులమైనప్పటికీ కూడా ఇప్పటికీ మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. దయచేసి మన అధ్యక్ష సూచనల మేరకు, మన యొక్క సలహాల మేరకు సంఘం తరఫున అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి మన యొక్క చేదోడు వాదోడు వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇంతకుముందు వాళ్ళ చేస్తారు వాళ్ళు ఉంది కానీ ఎవరికి చేసిన మాకు ఏమీ తెలియదు. మన రవీంద్ర సారు మన చేసినందుకు చాలా సంతోషం ఉంది. అందరికి నమస్కారం. నాకు 5 మంది మిత్రులు ఉన్నారు, 5 మంది శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మన గుండెను బలంగా పెంచేటువంటి మిత్రులు 5 మంది ఉన్నారు, 5 మంది శత్రువులు ఉన్నారు. ఇందులో మన గుండెలో 85 ఏళ్ళు చెక్కు చెదరంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 5 మిత్రులను దూరం చేసుకోవాలి, 5 మిత్రులను దగ్గర చేసుకోవాలి. 5 మిత్రులు ఎవరో, 5 శత్రువులు ఎవరో ఒక్కసారి చేసి వినండి. ఫస్ట్ శత్రువు గురించి మాట్లాడాలి, తర్వాత మిత్రులు. ఫస్ట్ శత్రువులు ఎవరంటే సాల్ట్, ఉప్పు తగ్గించండి. ఎవరైనా సరే ఉప్పు అనేటువంటిది చాలా చాలా ఆరోగ్యానికి హానికరం. రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాన్ని టైట్గా చేసి పడేస్తాయి, గట్టిగా చేసేస్తాయి. అప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది, గుండెకి సంబంధించిన వ్యాధి వస్తాయి. ఇది ఒకటి. రెండో కార్బోహైడ్రేట్లు అనగా పంచదార. మనం రోజు చాయ్ తాగుతూ ఉంటాం. పంచదార, బెల్లము, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా రెండవ శత్రువు. మూడో శత్రువు కొవ్వు పదార్థాలు. బజ్జీలు లేని మనం ఉండం. ఆయిల్, మిఠాయిలు, స్వీట్లు అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్, మన 60 ఏళ్ళు దాటితే నాన్ వెజ్కి పక్కన తగ్గించాలి. ఇది కూడా శత్రువే. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ తగ్గించాలి. నెక్స్ట్ 4వ శత్రువు అంటే మన అలవాటు స్మోకింగ్. దయచేసి మీరు అనేది భావించదు, నేను ఆరోగ్యకరంగా చెప్తున్నాను. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రింకింగ్, కాఫీ, ఇటువంటి అన్నీ కూడా 4వ శత్రువు. ఈ శత్రువులన్నింటినీ దూరం చేసుకుందాం. లాస్ట్ శత్రువు ఏదంటే స్ట్రెచ్ అంటే మన ఆలోచనలు. బాగా టెన్షన్లు ఉండేటువంటి మాటలు బంద్ చేద్దాము, ప్రశాంతంగా ఉండేటువంటి మాటలు మాట్లాడుకుందాము. ఈ రాజకీయాలు మనకొద్దు. దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందు. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగలి ఉండు. మంచి పని చేయాలంటే చెయ్యండి. ఏ మంచి పని లేదంటే సైలెంట్గా ఉండండి, అదే పెద్ద మంచి పని. సైలెంట్గా ఉండాలంటే మంచి పెద్ద పని. ఏదైనా మంచి పని చేస్తే చెయ్యండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఇది మనకు వచ్చిన. ఎందుకంటే దేహమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేహమును ప్రేమించుమన్నా, మంచి సైజులో ఉంచమన్నా. దేహం అంటే పొట్ట కాదు, యోగ చేసి బాగుపడవోయి.
వంటపై మీటింగు కట్టి పెట్టి గంట వాకింగు మొదలు పెట్టబోయి దేహమును పెంచమన్నా మంచి సైజులో ఉంచమన్నా ఆకుకూర చేవ ఉంది చూపు కోసం మంచిదంది రేకు టిన్నులో పోపు కన్నా బోండమిచ్చే నీరు మిన్నా దేహమును ప్రేమించుమన్నా మంచి సైజులో ఉంచమన్నా పిజ్జా బర్గర్ కట్టి పెట్టు ఆవిరిట్లు లాగించు మెట్టు మెట్టు ఎక్కిన అందలం ఆనందం ఆరోగ్యం పదిలం. కాబట్టి శాకాహారంగా ఉండేటందుకు ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా. దీనికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం మీ మంచిగా మన మంచిగానికి చెప్తున్నాను కాబట్టి దయచేసి అనేది ఎవరు కూడా భావించకూడదు. నెక్స్ట్ మన మధుసూదన్ రెడ్డి సార్ గారు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? జన్మదినోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి విశ్రాంత ఉద్యోగులు, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గ అధ్యక్షులు లెజెండ్ శ్రీ ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రియమైన మిత్రుడు మంచి స్ట్రాంగ్ వర్కర్ కార్యదర్శి మనోహర్ ప్రసాద్ గారు, అదేవిధంగా సంఘ కార్యక్రమాలన్నిటి కూడా తన శాయశక్తుల వివిధ భాషలతోటి వివిధ వర్ణాలతోటి మరి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రుడు సంఘ సమన్వయకర్త శ్రీ వీరేశం గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి మన విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, వాళ్ళందరి సమక్షం లోపల ఈరోజు నేను నా యొక్క 63వ జన్మదినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. మరి ఈ విధంగా మొట్టమొదటిసారిగా నేను జిల్లాలో రాష్ట్ర స్థాయి లోపల కూడా చాలా పదవులు నిర్వహించాను. కానీ మన యొక్క కార్యవర్గ సభ్యులు ఏదైతే లెజెండ్ కార్యవర్గ సభ్యులు ఉన్నారో మరి వాళ్ళు మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ఆందోళన మండల శాఖ విశ్రాంతి కార్యవర్గం అంతా కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఈ కేవలం ఈ సంఘ కార్యక్రమాలు కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి మన యొక్క సంఘ మిత్రులందరినీ కూడా మరి దైవ చింతన వైపు, తర్వాత సామాజికం వైపు, తర్వాత వివిధ కార్యక్రమాల వైపు మళ్లించుకుంటూ మరి వాళ్లకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సభ్యులకు మనమందరూ కూడా మరి మనము వాళ్ళ వెన్నంట ఉండి అంటే వాళ్ళ వెన్నంటి ఉండితే కార్యక్రమాలు అవే బాగా జరుగుతాయి. కాబట్టి ప్రతి కార్యక్రమాల్లో కూడా మన సంఘం పిలుపు మేరకు మరి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జన్మదినోత్సవాలే కాకుండా మిగతా కార్యక్రమాలన్నింటి కూడా మరి ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. కాబట్టి ఇంకా అవినీతి అంటే ఒక వృత్తి ఉన్నది. మన గౌరవలేనటువంటి చంద్రమోహన్ సార్ గారు, మా గురువు గారు, ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అవినీతికి ఆమడ దూరంలో ఉపాధ్యాయ వృత్తి, నయా పైసా లంచానికి కూడా అవకాశం లేని ఖ్యాతి, భావితరాల భవిష్యత్తు నిర్మించేటువంటి పనిలో నిమగ్నమై నిరంతరం శ్రమిస్తూ నెల జీతం మీద మాత్రమే బతికేటువంటి నీతి, కొసరి ఓ రూపాయి మిగిలించుకుంటూ భవిష్యత్తుకై 4 రాళ్లు దాచుకునేటువంటి అర్థశాస్త్రాన్ని అమలు చేసే అద్భుత పరాణాతి గల్లెగరేసుకొని గర్వంగా గురువా నాది ఉపాధ్యాయ వృత్తి, నేను ఉపాధ్యాయుడు అని గర్వంగా చెప్పుకునేటువంటి ఉపాధ్యాయుడు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు చంద్రమోహన్ సార్ గారు, గౌరవనీయులైనటువంటి చంద్రమోహన్ సార్ గారు. అందరినీ చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కార్యవర్గము, సంఘము, పెన్షనర్స్ సంఘం. పెన్షనర్స్ సంఘం అంటే బాధ అనిపిస్తుంది. విశ్రాంత ఉద్యోగులు అంటేనే చాలా మంచి పదం. విశ్రాంత ఉద్యోగులకు, పెన్షనర్స్కు సరి అయినటువంటి అర్థం కాదు. మీకు ఎవరైనా ఉంటే చెప్పండి. పెన్షన్స్ అంటే పెన్షన్ పొందే వాళ్ళు అంతే. ఇక లోపలికి పోతే అది ఎవరు ఏం సంగతి విషయం. కానీ విశ్రాంత ఉద్యోగులు, ఒక గైటెడ్ ఆఫీసర్ కానీ, ఒక క్లర్క్ కానీ, ఎవరన్నా కానీ విశ్రాంత ఉద్యోగుల పదం మంచి పదము, అదే వాడాలి. తర్వాత ఈ సంఘంలో చాలా మంచి పనులు చేశారు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళకు అందరినీ పిలిపించి 3-4 నెలల కింద సన్మానం చేసేది చాలా సంతోషం అనిపించేసేది. మళ్ళీ ఇది కొత్తగా 2వ పెద్ద కార్యక్రమం.
ఎందుకంటే ఇది ఎప్పటికీ ప్రతి నెలలో కూడా కొంతమంది ఎక్కువనో తక్కువనో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళకు ఈ సన్మానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఏమి అది దాన్ని మనం భగవంతుడికి ఏం చేస్తామంటే మనము ఫలం పత్రం ఆఖరికి నీళ్ళు ఉదకం సమర్పిస్తాం. నిన్ననే శివరాత్రి అప్పుడు మనం అభిషేకాలు చేసుకుంటాం. కనుక మనము ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత తిన్నాము, ఎంత చేసినాము అనేటువంటి ముఖ్యం కాకుండా అలాగా మనము కూడా కొంత సంఘానికి నిలబడి సహాయం చేయాలి. అయితే నిన్న కార్యక్రమం చేసినట్టు చెప్పారు ఇప్పుడే. ఇక సత్యసాయితో ఉన్న స్టూడెంట్ వీరేశం చాలా సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ కాకముందు విషయాల్లో చాలా సేవ చేసిండు. అది మీ అందరికీ తెలుసు. సేవ అంటే దాన్ని ఎంత విలువైనదంటే లెక్కించే ఎవరికి చేత కాదు. మానవ సేవయే మాధవ సేవ గాంధీ గారు చెప్పినట్టుగా మనం కూడా ఉంది. కనుక దయచేసి అందరూ కూడా మొదలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంతోమంది చెప్పారు ఇప్పుడు చాలామంది మిత భాషణం, మితాహారం, తక్కువ మాట్లాడండి. ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది, స్పీచ్ ఇస్ సిల్వర్ బట్ సైలెన్స్ ఇస్ గోల్డ్. అయితే ఉద్యోగులు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో సర్వీస్లో ఉన్నప్పుడు మేము ఒక ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే సేవ చేసే అవకాశం ఉండే పనిచేసినాము. ఇప్పుడు మన అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళు గతంలో సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ అవకాశం దొరకలేదు. ఉద్యోగులు సర్వీస్ చేసేందుకు కూడా అంతగానం వాళ్ళకు అవకాశం వాళ్ళకి దొరకలేదు. అంత ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నోళ్ళు సర్వీసులు వాళ్ళు అనిచేసారు అనుకోండి. మరి ఇప్పుడు వాళ్ళకి అవకాశం, మంచి అవకాశం దొరికింది, సేవ చేస్తున్నారు. వీరేశం గారు చెప్పారు, మనకు 5 శత్రువులు ఉన్నారు, 5 మిత్రులు ఉన్నారండి. శత్రువులను వదులుకుందాం, మిత్రులను మనం దగ్గర చేసుకుందాం. ఇంకొకటి, వయసు మీద పడ్డాక ఆరోగ్యం సహకరించదు. 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వాకింగ్ చేయడం కానీ ఇలాంటి ఏమి చేసే పరిస్థితులు అయితే ఉండవు. మరి ఆ భగవంతుడు మనకు అవకాశం వేయాలి. యోగా అంటారు, యోగా కూడా మంచిదే, కానీ ఎంతమంది చేయగలుగుతున్నాం? ఇంతమందిలో యోగా ఎంతమంది చేస్తున్నారు? చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రాణాయామం కూర్చున్న దగ్గర ప్రాణాయామం చేసుకోవచ్చు, అనులోమ విలోమ. కానీ ఓపిక కావాలి, అంత ఇంట్రెస్ట్ కావాలి. ఒకటి చెప్పాడు, ఎదుటి వాళ్ళని దూషించవద్దు, వెటకారంగా మాట్లాడవద్దు. ఎదుటివారి గురించి సాటుకు కానీ డైరెక్ట్గా కానీ వెటకారంగా మాట్లాడకూడదని నా అభిప్రాయం చెప్తున్నాను నేను. వెటకారం లేకుండా మాట్లాడితే సంతోషంగా ఉంటారు. మరి ఇందులో ఎందుకంటే ఇప్పుడు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇలా. ఎందుకంటే చాలా వేరే డిపార్ట్మెంట్లు వచ్చారు కదా చాలామంది. నేను టీచర్గా పనిచేసి మాస్టర్గా రిటైర్ అయిన వెంకటకృష్ణ అయిన పేరు. అది కుసంగి గ్రామము, అందోల్ జోపేటలో బాగానే పనిచేసాము. టీచర్ వర్గాలకే చాలా తెలుసు అనుకోవద్దు. ఇప్పుడు మా మిత్రులు ప్రేమ్ కుమార్ వాళ్ళు వచ్చి దారి తీసుకొచ్చి వాళ్ళని కూడా తమలో ఒక భాగాన్ని చేసుకొని ఒక సంఘాన్ని ఒక మంచి దారిలో నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరికీ సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరు నాకే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయరాదు, ఎవరో తెలిసిన వాళ్ళతో చేయించుకుంటున్నది. అంటే ఇంట్రెస్ట్ నేను చూపెట్టాక నా పొరపాటే, అది అందరు రావాలని ఏం లేదు. మరి అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, భగవంతుడు ఒక మాట చెప్పాడు, భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు. భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు. కథన బీదును చూసి కాలుండు నవ్వురా,
విశ్వదాభిరామ వినురవేమ. భూమి అంటదంట వీడు 100 ఎకరాలన్నది అంటే అది నవ్వుతుంటుందట. ఎవరికి దానం లేడు, ఏం లాభం లేదు. దానం మోస్తు దానం ఇంట్లుంటుంది, దానం చేయడు, అది నవ్వుతుంటుంది. ఇటువంటివి ఉంటాయి కాబట్టి కథన యుద్ధం లోపల భయపడేటోడు కూడా పనికిరాడట. అది యుద్ధ భూమి నవ్వుతాడు, వీడియో ఎందుకు వచ్చి రాడట. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దూరం ఉంటే అవే నవ్వుతాయట. ఆ భూమి నవ్వుతుంది, ధనం నవ్వుతుంది, ఆ కథన భూమి ఇవన్నీ నవ్వుతూ ఉంటాయి. కాబట్టి ఆ నవ్వకుండా ఉండాలంటే మనకు సాధ్యమైన పని మనం చేద్దాం. ఎందుకంటే లేడి మీద ఆశపడ్డ సీత శ్రీరాముడి విజయానికి కారణమైతే, శ్రీరాముడి మీద ఆశపడ్డటువంటి శూర్పణఖ రావణుడి మరణానికి కారణమైందట. ఆశ అంటే కొన్నిసార్లు విజయం వస్తుంది, కొన్నిసార్లు మరణం వస్తుంది. అహంకారం ఇది ఒక భయంకరమైనటువంటి మానసిక రోగం అట. అహంకారం అనేటువంటిది ఇది ఒక భయంకరమైనటువంటి మానసిక రోగము. ఈ వ్యాధి సోకిన వారు వాళ్ళు సుఖపడరు, ఇంకోళ్ళని కూడా సుఖపెట్టరు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి వ్యాధిని మనం అందరం కూడా దూరం చేద్దాము. అందరితో సంతోషంగా మాట్లాడాలి. సంతోషం సగం బలం అట మనిషికి. సగం బలం గోళ్ళతో ఉంటే సగం బలము ఆరోగ్యము సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చివరిగా శ్రీ నందిబట్ల సుధాకర్ రాజ్ సార్ గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిన మనవి. కార్యక్రమాన్ని ఏర్పాటు వాళ్ళు వచ్చిన నుంచి ఈ మొట్టమొదటిసారిగా చూడడం చాలా ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు వాళ్ళు వచ్చినట్టు ప్రేమ్ కుమార్ సార్ చక్కగా గుడికి పోయి దేవుని మొక్కడమే అది కాదు భక్తి అంటే. ఇంకా కొన్ని ఉన్నాయి భక్తి అంటే ఏంటంటే, అసలు భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడమా, పూజలు చేయడమా, గుడిలో కొబ్బరికాయలు కొట్టడమా, దేవుని చుట్టూ ప్రదక్షిణ చేయడమా? ఇదేనా మన భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మన మనసే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హాని చేయకపోవడమే భక్తి. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే ఒక భక్తి. బాధలో ఉన్న వారికి ఓదార్చడమే ఒక భక్తి. నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం కూడా ఒక భక్తి. ఇవన్నీ భక్తికి సంబంధించినటువంటి దేవుని మొక్కడమే కాదు. ఏ సేవ చేసినా, ఏ మంచి పని చేసినా అవన్నీ భక్తికి సంబంధించినటువంటి. ఇది అందరు కూడా గ్రహించుకోవాలి. మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. అయితే సార్ అందరూ తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, సమాజ సేవలు అన్నీ మనం పార్టిసిపేట్ అవుతున్నాం. వేరే ఏ సంఘాలు చేసినా మన దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ మన బ్యానర్ ఒకటి అనేది సపరేట్గా పెట్టుకుంటలేము. నెక్స్ట్ టైం బ్యానర్ పెట్టుకొని మేము ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అవుతాము. అంతేకాకుండా వచ్చే నెలలో మనం రక్త పరీక్ష అనేటటువంటిది మన పిఆర్ఓ సార్ వీరేశం సార్ ఉన్నాడు. టెస్టులు చేయడంలో అతను ముందుంటాడు. కాబట్టి ఫస్ట్ విశ్రాంత ఉద్యోగులకు మనం రక్త పరీక్ష చేయడానికి ఒక డేట్ చెప్తాం సార్. ఆ డేట్ నాడు అందరు వస్తే రక్త పరీక్ష ఫస్ట్ చేద్దాం. అదొకటి సార్. అందరూ అదే రావాలండి. బర్త్డే రోజు పెట్టుకుందాం. 10 గంటలకు రావాలని చెప్పారు. 10 గంటలకే రావాలి సార్. అందరూ ఓకేనా సార్? అయితే మన పెద్దలు ఇంకొకటి ఏం చెప్పాలంటే, బ్లడ్ గ్రూప్ చేస్తాము, బ్లడ్ షుగర్ చేస్తాము, బ్లడ్ గ్రూప్ చేస్తాము, హిమోగ్లోబిన్ కూడా చేస్తాం. అంటే ఇది మన సంఘం తరఫున. అయితే ఇంకొకటి సార్ జగన్ సార్ గారు చెప్పారు, పెన్షన్ల దగ్గర ఇంటింటికి కూడా వెళ్తున్నాం సార్. మన ఫ్యామిలీ పెన్షనర్లు ఉంటారు కదా, ఫ్యామిలీ పెన్షనర్లకు ఏ అమౌంట్ వాళ్ళు లేదా ఏం లేదా మనోహర్ సార్ కూడా మిగతా దగ్గర 3-4 లక్షలు రాకపోతే, పిఆర్సీ రాకపోతే కూడా 7 lakhs 7 లక్షలు అంటే మామూలుగా 7 లక్షల చిల్లర 7,79,000 మనం ఫ్యామిలీ పెన్షన్ పిఆర్సీ చేయకపోతే కూడా చేయించాడు. అంటే ఇది కూడా ఒక సేవనే సార్. మరి ఫ్యామిలీ పెన్షన్లో కూడా వెళ్ళి మనం విశ్రాంత ఉద్యోగం సంఘం తరఫున సేవలు అందిస్తున్నాం. లైఫ్ సర్టిఫికేట్ లోపల మన దగ్గర అందరూ సార్ బయట పోతే 70 రూపాయలు తీసుకుంటున్నారు సార్. పోస్ట్ ఆఫీస్ కానీ మీ సేవలు మన దగ్గర 6-7 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరూ వాళ్ళు చూసుకొని అందరూ ఆఫీస్లోనే చేస్తున్నాం. అవసరం పడితే వీరేశం సార్ ఇంటింటికి కూడా వెళ్ళి కూడా చేస్తున్నాం. మనోహర్ సార్ కానీ వీరేశం సార్ కానీ, నేను మా అబ్బాయిని కూడా పంపించిన సార్. నేనే కాకుండా అబ్బాయిని కూడా పంపించి ఒకసారి చూపించిన, అతను కూడా పంపించి మరి ఫ్యామిలీ పెన్షన్ కూడా మన లైఫ్ సర్టిఫికేట్ కూడా చేయించడం జరుగుతుంది సార్. ఇక ముందు కూడా మేము ఒక సేవా సమితి సత్యసాయి అనకుండా మేము బ్యానర్ పెట్టి చేస్తామని మీకు సవినయంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.